ప్రతి ఇయర్ ఎన్నో కొత్త మోడల్స్ తో కార్లు మార్కెట్లోకి వస్తుంటాయి. దానికి కారణం ఆటోమొబైల్ రంగానికి భారత్లో భారీగా డిమాండ్ ఉండటమే. అయితే 2024లో ట్రెండ్ సెట్ చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లతో పాటు డీజిల్, పెట్రోల్ తో నడిచే కార్లు ఎన్నో కూడా మార్కెట్లోకి వచ్చాయి. కానీ కొన్ని కంపెనీ కార్లు మాత్రమే ఎక్కువగా ఇండియన్ మార్కెట్లో అమ్ముడుపోయి ట్రెండ్ సెట్ చేశాయి. ఆ కార్లేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024లో మన దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాటా పంచ్ ఎస్యూవీ టాప్ ప్లేస్ లో ఉంది. 2024లో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీగా నిలిచింది. 2024 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం 1,17,560 యూనిట్ల టాటా పంచ్ కార్లు సేల్ అయ్యాయి. దీంతో దేశంలోనే సేల్స్ లో ఈ ఎస్యూవీ నెంబర్ 1 గా నిలిచింది. అయితే ఇదే కారు 2023లో ఇదే సమయానికి కేవలం 87,943 యూనిట్ల వరకు మాత్రమే సేల్ అయింది. సో 2023తో పోల్చితే టాటా పంచ్ ఎస్యూవీ అమ్మకాలు 2024లో 34% పెరిగాయి. ముఖ్యంగా ఈ కారుని పెట్రోల్, సిఎన్జి, ఈవీ ఆప్షన్లలో కొనుగోలు చేసే ఆప్షన్ ఉండటం, సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్ ను కలిగి ఉండటంతో పాటు బిఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ఎదుర్కొన్న కార్లలోనే టాటా పంచ్ అత్యధిక స్కోర్ ని సాధించి సేఫెస్ట్ కారుగా చలామణి అవుతూ అధిక అమ్మకాలను సాధించింది. ఆ తర్వాత స్థానంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హుండాయ్ లాంచ్ చేసిన క్రెటా మోడల్ అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లలో ఒకటిగా నిలిచింది. స్టైలిష్ డిజైన్ లో ఎక్కువ వేరియంట్లు ఉండటంతో హుండాయ్ క్రెటా కార్లు అధికంగా అమ్ముడుపోయాయి. దీని ధర సుమారుగా 11 లక్షల నుంచి 18 లక్షల వరకు ఉంది. దీని ఫీచర్లు, స్టైలిష్ లుక్ వల్ల 1,74,311 యూనిట్లు అమ్ముడుపోయి దేశంలో అధికంగా అమ్ముడుపోయిన కార్లలో 2వ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో మారుతి సుజుకి బ్రెజా మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీగా నిలిచింది. ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ అండ్ సిఎన్జి ఇంజన్ ఆప్షన్ తో పనిచేస్తుంది. పెట్రోల్ ఇంజన్ లో 103 PS పవర్ ని, 137 Nm టార్క్స్ ని ఉత్పత్తి చేయగా సిఎన్జి వేరియంట్ ఇంజన్ లో 88 PS శక్తిని, 121 Nm టార్క్ ని విడుదల చేస్తుంది. దీని వేరియంట్లను బట్టి ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో ఉంటుంది. ఈ కారులో పెట్రోల్ వేరియంట్స్ లీటర్ కి 17.38 నుంచి 19.89 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వగా సిఎన్జి వేరియంట్లు కిలోకి 25.51 కిలోమీటర్ల మైలేజీ అందిస్తున్నాయి. పైగా ఈ కారులో 5 మంది హాయిగా కూర్చొని ప్రయాణించవచ్చు. ట్రిప్పుకు వెళ్లేటప్పుడు ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి వీలుగా 328 లీటర్ల బూట్ స్పేస్ ఉండటంతో పాటు 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, 6 స్పీకర్ సెటప్, ప్యాడిల్ షిఫ్టర్లు, సన్ రూఫ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, క్రూయిజ్ కంట్రోల్, హెడ్స్ అప్ డిస్ప్లే, ఆటోమేటిక్ ఏసీ వంటి ఫీచర్లు ఉండటంతో యువత ఈ కారును కొనేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ఈ కారు 1,70,824 యూనిట్లు అమ్మకంతో దూసుకుపోయింది. ఆ తర్వాత భారత మార్కెట్లో మహీంద్రా బ్రాండ్ నుంచి వచ్చిన మహీంద్రా స్కార్పియో నిలిచింది. భారత మార్కెట్లోకి మహీంద్రా స్కార్పియో జూన్ 20, 2002న విడుదలైంది. ఈ కారును అప్డేట్ చేసి 2022లో ఈ కంపెనీ స్కార్పియో క్లాసిక్ ని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఇలా అప్పటి నుంచి మహీంద్రా కంపెనీ స్కార్పియో క్లాసిక్ తో పాటు మహీంద్రా స్కార్పియో ఎన్ మోడల్ ను కూడా విక్రయిస్తోంది. ఇప్పటికీ ఈ 2 మోడల్స్ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఇలా జనవరి 2024 నుంచి 7 సీటర్ ఎస్యూవీ సెగ్మెంట్ లో స్కార్పియో ఆధిపత్యం చెలాయిస్తూ మహీంద్రా స్కార్పియో 11 నెలల్లో 1,54,169 లక్షల మంది కొత్త కస్టమర్లను సంపాదించుకుందంటే క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మహీంద్రా జనవరి నుంచి నవంబర్ 2024 వరకు 1,54,169 స్కార్పియో ఎస్యూవీల అమ్మకాలు చేసింది. ఆ తరువాతి స్థానంలో టాటా నెక్సాన్ ఈవీ ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. దీని ధర 8.5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉండటం. ఎలక్ట్రిక్ ఎస్యూవీ పనోరమిక్ సన్ రూఫ్, ముందు భాగంలో ఫ్రంక్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, 9 స్పీకర్ JBL సిస్టమ్ ఉండటం, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్ తో పాటు స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగులు, ఈబీడీతో కూడిన ABS, ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు లభించడంతో కస్టమర్లు ఎక్కువగా ఈ టాటా నెక్సాన్ కారుపై ఇంట్రెస్ట్ చూపించడంతో ఈ కారు 1,48,075 యూనిట్లు అమ్మకాలతో దూసుకుపోయింది. తర్వాతి స్థానంలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఉంది. మారుతి కంపెనీ ఈ ఫ్రాంక్స్ ని ప్రీమియం ఫినిషింగ్, డ్యూయల్ టోన్ డిజైన్ తో తీసుకువచ్చింది. దీంతో ఈ కారు లుక్ చాలా ఆకర్షణీయంగా ఉండటంతో మీరు చూసిన మొదటి చూపులోనే ఈ కారుతో ప్రేమలో పడిపోతారు. అంతగా ఆకర్షిస్తుంది ఈ కారు. మీరు స్టైలిష్ కారును కోరుకుంటే ఈ కారు మీకు బెస్ట్ చాయిస్. అంతేకాదు మారుతి సుజుకి కంపెనీ ఫ్రాంక్స్ ని అనేక వేరియంట్లలో ప్రారంభించింది. అందువల్ల
ప్రతి కస్టమర్ తమ అవసరం, బడ్జెట్ ప్రకారం నచ్చిన వేరియంట్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ గొప్ప కారు ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర 7.46 లక్షలు. దాని టాప్ వేరియంట్ ధర 13.13 లక్షలుగా ఉంది. ప్రస్తుతం ఈ కారు 1,45,484 యూనిట్ల అమ్మకాలతో దూసుకుపోతోంది. తర్వాతి స్థానంలో మారుతి సుజుకి తీసుకువచ్చిన లిమిటెడ్ ఎడిషన్ గ్రాండ్ విటారా ఉంది. ఆల్ఫా, జెటా, డెల్టా వేరియంట్లలో పెట్రోల్, సిఎన్జితో ఇది అందుబాటులో ఉంది. అయితే పండుగల సీజన్ ను పురస్కరించుకొని ఈ ప్రత్యేక ఎడిషన్ ను తీసుకువచ్చింది మారుతి సుజుకి. ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లలో వరుసగా 52,699, 49,999, 48,599 వరకు విలువ గల యాక్సెసరీస్ కిట్స్ ను కాంప్లిమెంటరీగా అందించింది మారుతి సుజుకి. దీంతో ఈ కారు సేల్స్ 1,15,654 యూనిట్లు జరిగి టాప్ ప్లేస్ సాధించింది. ఆ తర్వాత స్థానంలో హ్యుండాయ్ వెన్యూ కారు ఉంది. ఈ హ్యుండాయ్ వెన్యూ ఎస్యూవీ 4 ఇంజన్ ట్రాన్స్మిషన్ కాంబినేషన్ లో అందుబాటులో ఉంది. ఈ హ్యుండాయ్ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ ప్రారంభ ధర 10.15 లక్షలు కాగా, ఈ కొత్త ఎస్యూవీ కేవలం 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పవర్ తో వస్తుంది. ఈ కొత్త మోడల్ వెన్యూలో ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 2 స్టెప్ రీక్లైనింగ్, 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ రియర్ సీట్, 8.0 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండటంతో ఈ కారు 1,07,554 యూనిట్లు అమ్ముడయ్యాయి. తర్వాతి స్థానంలో కియా సోనెట్ ఉంది. ఈ కారును దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ కియా ఇండియాలో గత జనవరిలో తన ఇంపాక్ట్ ఎస్యూవీ సోనెట్ కారును భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. సబ్ కాంపాక్ట్ కేటగిరీలో వచ్చింది. ఈ కియా సోనెట్ ధర 7.99 లక్షలు ప్రారంభమవగా ఇందులో పలు ఇంజన్, ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ కలిగి ఉంది. అంతేకాదు ఈ మోడల్ స్టాండర్డ్ గా 15 భద్రతా ఫీచర్లను, 10 లెవెల్ 1 ADAS ఫీచర్లను, 70కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లను కలిగి ఉండటంతో ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ ఎస్యూవీ 11 నెలల్లోనే ఈ రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. అంటే 2024లో కియా సోనెట్ ప్రతి నెల సగటున 10,000 యూనిట్ల అమ్మకాలను చేస్తూ 1,03,353 యూనిట్లు అమ్మకాలను చేరుకుంది. తర్వాతి స్థానంలో మహీంద్రా బొలెరో థర్డ్ జనరేషన్ ప్రస్తుతం అమ్మకాల్లో అదరగొడుతోంది. 2024 జనవరి నుంచి నెలకు దాదాపు 10,000 యూనిట్లను పైగా విక్రయిస్తోంది. ఇలా థర్డ్ జనరేషన్ మోడల్ ధర 11.81 లక్షల నుంచి 13.22 లక్షల మధ్యలో ఉంది. ఫ్యామిలీ కోసం కారును కొనుగోలు చేయాలి అనుకునేవారు ఈ కారును కొంటున్నట్టు తెలుస్తోంది. ఇలా ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్న బొలెరోకి ఇప్పటికీ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. అందుకే 2024లో 91,063 యూనిట్ల అమ్మకాలతో తన రికార్డును పదిలం చేసుకుంది. ఇవండి 2024లో జనాలు ఎక్కువగా కొన్న కార్లు. మరి మీరు కూడా ఈ సంవత్సరం కారు కొన్నారా? కొంటే ఏ కారు కొన్నారు? ఈ లిస్టులో ఉన్న కారే కొన్నారా లేదా వేరేది కొన్నారా? దాని కాస్ట్ ఎంత? మాకు కామెంట్ చేయండి.